అందుకే తల్లితో ఎప్పుడు కూడా, తల్లితో గాని తండ్రితో గాని దేవుని ఎప్పుడు పోల్చకూడదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నా అక్కర్లని ఎవరికి తెలుసు? నా పరలోకపు తండ్రికి తెలుసు. నేను అడగక ముందే, నేను చెప్పక ముందే అని తెలుసు. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఆ విశ్వాసం ఉంటే ఏం చేయాలి? శరీర అవసరాల గురించిన చింత మానేయ. కొంతమంది ఎట్లుంటారు, వాళ్ళకి అన్నీ ఉన్నా ముఖం ఇంతే ఉంటుంది, అన్నీ ఉన్నా ఇంతే. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు చూసిన ఏదో ఒక చింత, ఏదో ఒక దేని గురించిన చింత? శరీరపరమైన చింత. శరీరపరమైన చింతలు, బట్టల గురించిన చింత, డబ్బుల గురించిన చింత, వీటి గురించి దాని గురించి అన్ని చింతలు 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 చింతలు. మనక ఆ చింతలు పెట్టుకున్న కారణాన్ని బట్టి వీళ్ళకి దేని గురించిన చింత లేదు? రక్షణ గురించిన. నాకు రక్షణ అవసరము, నాకు అన్నిటికంటే విలువైన రక్షణ నాకు కావాలి. శరీరపరమైన వస్తువులు విలువైనయా, లేకపోతే దేవుడిచ్చే రక్షణ విలువైందా? దేవుడిచ్చిన రక్షణ ఎందుకు విలువైంది? ఎందుకంటే ఆ రక్షణ మనకి ఇయ్యడానికి యేసు ప్రభు తన ప్రాణం సైతం పెట్టాల్సి. నీకు కారు, బంగ్లా, ఇల్లు అది ఏది ఇయ్యడానికి దేవుడు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. అబ్రహామును కూడా దేవుడు ఏం చేసిండు? ప్రాణం పెట్టి ఆయన నాస్తిపరునిగా చేసిండా? యోబు నాస్తిపరునిగా ప్రాణం పెట్టే చేసిండా? లేదుగా. అందుకే మన దగ్గరున్న శరీరపరమైన వస్తువులు ఏవైతున్నాయో వాటి కంటే విలువైంది ఏంటిది? రక్షణ. ఆ విలువైన రక్షణ యొక్క విలువను మనం ఏం చేసుకోవాలి? చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం అనుకోవాలి? శరీరపరమైన చింతల గురించిన శరీరపరమైన అవసరాల గురించిన చింత కొంతమంది ఏం చేస్తారు? డైరెక్ట్ గా చెప్తారు దేని గురించి? శరీరపరమైన విషయాల గురించి. కొంతమంది ఇండైరెక్ట్ గా చెప్తారు. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారు? అన్ని ఆత్మీయ విషయాలు చెప్పినని చెప్తారు, కానీ స్టేజ్ దిగానే వెంటనే ఏం చెప్తారు? శరీరపరమైన. ఏం కాదు, ఇది కాదు, అది కాదు, ఎట్లా అట్లా. మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకాన్ని కలుపుకొని పోవాలి, గణయం దయ్యంని కూడా కలుపుకొని పోవాలని లేదు అనొచ్చు కదా. మరి లోకం ఎవరిది? లోకం ఎవరి వశంలో ఉంది? సాధారణ వశంలో. సాధారణ వశంలో ఉంటే నువ్వు లోకాన్ని కలుపుకొని పోతే నీతో లోకంతో పాటు ఎవరు కూడా కలిసి వస్తారు. 1+1 ఆఫర్ అన్నారు. వీళ్ళకి తెలియదు. మరి సేవకులు వీళ్ళని మన మూర్ఖులు అది ఇది అనవద్దు, ఎందుకంటే పాపం వీలేదు. కాబట్టి అందుకే వీళ్ళకి ఏంటంటే వీళ్ళేమంటారు? మనం లోకంలో ఉన్నాం కాబట్టి ఏం కూడా కలుపుకొని పోవాలా. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? అన్ని ఏమంట లేదు, దాన్ని ఏమంటారు? సంప్రదాయం. ఏం సంప్రదాయం? భారతీయ సాంప్రదాయాన్ని మనం ఏం చేసుకుంటాం? ఏం కూడా కలుపుకొని పోవాలా? భారతీయ సాంప్రదాయం. అంటే భారతీయ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా వస్తారు, వచ్చి మేము కూడా వస్తాం, ఎందుకంటే మా సాంప్రదాయమే కావాలా, మేము వద్దా అని వస్తాయి. అవునా? మీరు చూసారా మొన్న మన విశాఖపట్నంలో అటు సైడ్ పెద్ద ఒక పాస్టర్, కర్మోజీ పాస్టర్ అని, చాలా సీనియర్, చాలా ఫేమస్, మంచి పాటలు, గాయకుడే, మంచి పాటలు రాశాడు. ఇంకా ఏమైందంటే వాళ్ళ కూతురికి పెళ్లి చేసేటప్పుడు భారతీయ సాంప్రదాయం మేరకు ఏం చేసిన? తాలిబొట్టు కట్టించింది. ఏమంటే తాలిబొట్టు కట్టించింది. తాలిబొట్టుకి ఎవరు? దినాకరన్ పాస్టర్ ప్రార్థన చేస్తున్నారు దానికి. తాలిబొట్టు ప్రార్థన చేసినప్పుడు ఈయన పోతే వీళ్ళు పోయి ఏం చేస్తున్నా, ఆయన తీసుకొచ్చి ఏం చేస్తున్నా? తాలిబొట్టు కట్టేసి. ఏంటిదంట అది? భారతీయ సాంప్రదాయం అంట. ఇంకా మళ్ళీ ఆ సిస్టర్ కవరప్ చూసుకోవాలి వీడియోల్లో, దాంట్లో దీంట్లో చెప్తుండే. నేను అంటే ఎట్లా అంటే బట్టలు ఎట్లేసారంటే మొత్తం అలంకరణ, మొత్తం భయంకర. అదొక దౌర్భాగ్యం. అది చూసి చూడలేక ఉంటే మళ్ళీ షర్మిలక్క పిల్లలు వచ్చారు, అనిల్ కుమార్ పాస్టర్ వాళ్ళ పిల్లలు. ఇక వాళ్ళు చూడాలి. అన్న పెళ్లిలో చెల్లె డాన్స్ అంట, చెల్లె పెళ్లిలో అన్న డాన్స్ అంట. ఏం టైటిల్లు, ఏం కథలు. వాళ్ళు అసలు సేవకుని పిల్లలేనా వాళ్ళు? మళ్ళీ మీరికి లేవని చెప్పుకుని భారతీయ సాంప్రదాయాన్ని మనం ఏం చేసుకొని పోవాలి? ఇదంతా కూడా ఏంటంటే చాలా మంది తమ స్వార్థం కోసం ఏంటంట అమాయకమైన విశ్వాసాలు బలి చేయడానికి. అందుకే అలాంటి పెళ్లిళ్ళను చూసి ఏం కావద్దు, మోస.
సామ్యుల్ పాస్టర్ ఏం చేసిన వాళ్ళ కూతురికి పెళ్లి దాదాపు ఒక 1000 రూపాయలు ఎంతో నాకు గుర్తుకు లేదు, కానీ మొత్తానికి అయితే చిన్న మీటింగ్ లో చిన్నగా పెళ్లి చేసింది. ఎందుకంటే అది అర్థమేంటిది, దేవుని యొక్క నడిపింపు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది ఆ డెకరేషన్ చూడాలి, స్మోకులు చూడాలి, అబ్బా 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 అబ్బా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రదర్? మీకు విశ్వాసుల ఏం కాదు, విశ్వాసుల కష్టార్జితం కాదా కాదా? వాళ్ళని తీసుకొని సరే వాళ్ళ ఆస్తి ఉన్నా కానీ వాళ్ళ ఆస్తి ఏం చేయాలి, దేని కొరకు? సేవ కోసం ఖర్చు పెట్టాలి, కానీ ఈ డెకరేషన్ కోసం ఖర్చు పెడతావా? ఈ అలంకరణల కోసం ఖర్చు? నీకు ఆత్మల భారం ఉంటే ఆ పని చేస్తావా? రూపాయి బచాయించుకొని ఆ రూపాయి ఏమంట పేద విశ్వాసుల కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తావు, సంఘ క్షేమం కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తావు. అని ఈరోజు ఏమైంది? అందుకే ఈరోజు చాలా మంది శరీరపరమైన అవసరాల కోసమే, నీడ్ ఫర్ సాల్వేషన్ అనేది లేదు. మేము రక్షింపబడాలి, నేను రక్షింపబడాలి, నేను అందుకే వాళ్ళు ఏం చేశారు, నీడ్ ఫర్ సాల్వేషన్ అనేది చూడ అపోస్తల కార్యంలో చూస్తే అపోస్తల కార్యం 16:28 వచనం నుండి కింద చదువుతున్నాను. అపోస్తల కార్యం 16:28. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శిలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలన? రక్షణ పొందుటకు నేనేమి? ఇక్కడ ఏం జరిగింది? చెరసాల నాయకునికి ఏం దొరికింది? ఏమి తెలిసింది? రక్షణ యొక్క అవసరము. ఎవరంట ఆయన? చెరసాల, అక్కడ పైన ఉంటుంది చూడండి, ఏముంది? చెరసాల నాయకుడు 27 ఒకసారి చూడండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల నాయకుడికి ఏం తెలిసింది? నాకేం కావాలి? అందుకేమన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి? అట్లాగే ఒక వ్యక్తికి ఏం కావాలి? రక్షణ యొక్క అవసరం తెలియాలి. నేను రక్షింపబడాలి, నాకు రక్షణ యొక్క అవసరము ఉంది అని గుర్తిస్తేనే గాని ఆ వ్యక్తి ఏం చేయలేడు, రక్షణ కోసం అడుగులు ముందుకు. అందుకే సాతాను ఏం చేశాడు? వీళ్ళందరి ముందు ఏం తీసుకొచ్చి పెడతాడు? లోకాన్ని, లోక అవసరాలు, శరీరపరమైన అవసరాలు తెచ్చి పెడతాడు. దేని గురించిన ఆలోచన రాకుండా ఉండటానికి, రక్షణ గురించిన ఆలోచన రాకుండా ఉండటానికి ఏం చేస్తాడు? అందుకే ఇప్పుడు ఏం చేయాలి? శరీరపరమైన అవసరాల గురించిన చింత మాని. నాకెవరున్నారు? నేను అడగక ముందే నాకు ఏమి అక్కరగా ఉన్నాయో అవి ఎవరికి తెలుసు? నా దేవునికి తెలుసు. ఆ విశ్వాసంతో ఇంకా అప్పుడు అవన్నీ మీకేమైతాయి? అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు? ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతికినప్పుడు, చక్కగా దేవుని అని విశ్వాసం కలిగి ఆయన మార్గంలో నడిచినప్పుడు అవన్నీ కూడా సకాలంలో దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అందుకే ఈ రోజు నుంచి మనందరం కూడా ఏం చేయాలి? రక్షణ యొక్క అవసరత. పోటీ రక్షింపబడిన తర్వాత అప్పుడు మళ్ళీ శరీరపరమైన విషయాల గురించి చింతించొచ్చా? ఒకవేళ ఆ చింత మళ్ళీ వచ్చింది అనుకో, దేన్ని నిర్లక్ష్యం చేస్తా? పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేస్తా. అది శరీరపరమైన చింతలన్నీ మాని రక్షణ గురించిన చింత కలిగి
ఆ రక్షింపబడిన తర్వాత ఆ రక్షణను కొనసాగించుకోవడంలో ఏం కావాలి? భయంతో భక్తితో ముందుకు సాగుతూనే పోవాలి. మళ్ళీ ఏ రకమైన శరీరపరమైన చింతలకు చోటు ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే పొందుకున్న రక్షణను మళ్ళీ ఏం చేసే అవకాశం ఉంది? నిర్లక్ష్యం చేసే అవకాశం. అందుకే వాటికి సంబంధించి ఇంకా మనం పోదాం ముందుకు. అందుకే ఇక్కడ చెరసాల నాయకుడు ఏమంటున్నాడు? అయ్యలారా, ఇంత గొప్ప అద్భుతం ఎలా చేశారని అడుగుతలేడు. ఏమంటున్నాడు? రక్షణ పొందుటకు నేనేమి కొరనేలు ఉన్నాడు కదా, కొరనేలు ఏం చేసిండు? ప్రార్థన చేసేవాడు, భక్తిపరుడు, దాన ధర్మాలు చేసేవాడు అంత. కానీ దేవదూత ప్రత్యక్షమై కొరనేలుకి ఏమని చెప్తుంది? ఏం చెప్తుంది? నాయనా, నీకేం కావాలి? రక్షణ కావాలి. నువ్వు అన్ని దాన ధర్మాలు చేస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, అంతా బాగానే ఉంది, కానీ నీకేం కావాలి? రక్షణ కావాలి. అందుకే పేతుర్ని పిలిపించుకొని పేతురు ద్వారా వాక్యం వింటే నీవు నీ కుటుంబం ఏమైతుంది? రక్షింపబడుతుంది. అవునా కదా? చూడండి, కావాలంటే ఒకసారి అదే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము శతాధిపతి కొరనేలు కొరనేలు 3వ వచనం ఉంటాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మార్పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంత దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమనుంది? దూత ఏమని చెప్తున్నాను? ఎవరిని పిలిపించుకోమంటున్నాను? పేతుని పిలిపి. ఎందుకు? పేతురు దేని గురించి చెప్తాడు? వచ్చి రక్షణ గురించి చెప్తాడు. కాబట్టి కొర్నేలు ఏమైతున్నావు? నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు, నీ ఉపవాసాలు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఇంకా నువ్వేం కాలేదు, రక్షింపబడలేదు. నీవు రక్షింపబడాలంటే రక్షణ గూర్చిన వార్త ఏం కావాలి? నీకు అందింపబడాలి. ఎవరు తీసుకొస్తారు ఆ వార్త? పేతురు. అంటే ఇక్కడ కొర్నేలుకి ఏం అర్థమవుతుంది? దూత వచ్చి చెప్పిన మాటను బట్టి ఏమర్థమవుతుంది? దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకో? కొర్నేలుకి ఏం కావాలి? రక్షణ కావాలి. చెరసాల నాయకునికి ఏమర్థమైంది ఆ సంఘటన ద్వారా? నాకు రక్షణ కావాలి. అలాగే ఈరోజు నీకు కూడా రక్షణ కావాలి అనుందా? బాప్టిజం తీసుకుని సరిపోతుందనా? డైరెక్ట్ బాప్టిజం దగ్గరికి పోతే కాదు. నువ్వు బాప్టిజం తీసుకుంటే అయిపోతుంది అంటే కాదు. అదేం కాదు. రక్షణ పొందని వారు ఏదో కొద్ది అవగాహన కలిగి వాళ్ళు బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇక్కడ ఏం చేయాలంట? నీడ్ ఫర్ సాల్వేషన్ అనేది ఏం కాదు. అంతమంది ఏమంట? ధనవంతులు. అవునా కదా? చెరసాల నాయకుడు ధనవంతుడే, కొర్నేలు కూడా శతాధిపతి కొర్నేలు కూడా ధనవంతుడే. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు? రక్షణ యొక్క అవసరాన్ని వాళ్ళు గుర్తించి ఆ రక్షణ కోసం వారు ఏం చేశారు? అడుగులు ముందుకు. పౌలు శిలాసం తీసుకెళ్లిపోయాడు చెరసాల నాయకుడు ఇంటికి. అలాగే ఈయన కూడా ఏం చేశాడు? ఎవరిని పిలిపించాడు? పేతుని పిలిపించాడు. యొప్పేలో ఉన్న పేతుని పిలిపించాడు. రందయ్య, ఎందుకు పిలిపిస్తున్నావు కొర్నేలు అంటే, దేవుడిచ్చే రక్షణ నాకు. మరి ఈరోజు నీకేం కావాలి? ముందేసుకొని నాకేం కావాలి? నాకు శరీరపరమైనది ఇది కావాలి, అది కావాలంటే నీకు దేని గురించిన చింత లేదు? రక్షణ గురించిన చింత లేదు. రక్షణ గురించిన చింత లేకపోవడం వల్ల నువ్వు రక్షణ గురించిన ఏం లేదు, అడుగులు వేయటం లేదు. అంటే నాకు రక్షణ కావాలి అనే ఆరాటం నీకు లేదు. మనకి ఏమంటే శరీరపరమైన చింత.
అందుకే నేను చూస్తా, ఇప్పుడు బాప్టిజం బాప్టిజం అని పాట బాప్టిజం అని తీసుకుని, సరే బాప్టిజం అంటున్నా కానీ వీళ్ళు అసలు ఏంటి, వీళ్ళ ఫోకస్ దేని మీద ఉంది? రక్షింపబడటానికి ఇష్టపడుతున్నారా, రక్షణ కోరుతున్నారా, లేకపోతే దేవుడు సంఘం పట్ల ఏముంది ఏంది అని కొంచెం ఏం చేస్తాం, కొంచెం దగ్గరగా పరిశీలన చేస్తే చూస్తే ఏముంది, ఏమీ లేదు. దేని గురించిన చింత? 24 గంటలు శరీరపరమైన చింతలు. మరి శరీరపరమైన చింతలు ఉన్న వారికి ఏమంట, రక్షణ దొరుకుతుందా? దొరకదు. రక్షణ దొరకకపోతే బాప్టిజం తీసుకోవడానికి అర్హులా వీరు? కాదు. మరి అలాంటి వారికి బాప్టిజం ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏమిటికి ఇవ్వాలి చెప్పు మనిషి? ఇవ్వచ్చు అట్లాంటి వాళ్ళకి. అందుకే ఈరోజు ఏం కావాలి, దేని గురించిన చింత? శరీరపరమైన చింతలు మానుకోవాలి. 2 వచనాలు మా సామెల్ పాస్టర్ ఎప్పుడు మాకు అదే చెప్పి, స్టార్టింగ్ లో పోయినప్పుడు ఆ వాక్యం నాకు చాలా, అంతకుముందు కొంత నామకార్థ సంఘానికి పోయినా నాకు ఆ విషయాలు అంతా అర్థం కాలేదు. కానీ తర్వాత ఏమంట మనం అడగక ముందే మన అక్కర్లు దేవునికి తెలుసు అన్నప్పుడు ఆ మాట నన్ను చాలా టచ్ చేసింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఏమంటాను, నేను అడగక ముందే నా దేవునికి నా అవసరాల గురించి తెలిసినప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే దేవుని మీద నాకేం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఆ విశ్వాసం లేదు కాబట్టి నేను బిచ్చగానిలాగా దేవుని ముందు దేవా అది దేవా ఇది దేవా అది నేనెందుకు అడగాలి? నా తండ్రి కాదా, నా సృష్టికర్త కాదా? శరీరపరమైన తల్లిదండ్రులు ఏం చేస్తారు, శరీరానికి మాత్రమే, కానీ ఈయనెవరు? ఆత్మకు కూడా తండ్రి అయి ఉన్నారు. ఆత్మకు కూడా ఏమై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. మరి ఆయనకి ఎంత ఉంటుంది మన పట్ల? అందుకే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ఏం చేయాలి? అందుకే ఈరోజు ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? నీడ్ ఫర్ సాల్వేషన్. కొన్నేళ్ళ గురించి, ఇంకా చెరసాల నాయకుని గురించి, ఇంకా బైబిల్లో ఉన్న కొంతమందిని చూద్దాం. ఇంకా కాబట్టి వాళ్ళకి ఏం తెలిసింది? రక్షణ యొక్క అవసరం. రక్షణ యొక్క, కాబట్టి వాళ్ళు ఆ రక్షణను పొందటానికి వీళ్ళు అడుగులు ముందుకేశారు. దేవదూత చెప్పిన వెంటనే ఏమంట, కొంతమందిని పిలిపించి వెంటనే పంపిస్తూ ఉన్నారు. చూడండి ఎంత వాళ్ళకున్న మనస్తత్వం కూడా. చెరసాల నాయకుడు కూడా వెంటనే అదే రాత్రి తీసుకెళ్ళాడు పౌలు శిలాసుని తీసుకెళ్లేసరిగా పోయి ఏం చేశారు వాళ్ళు, వాక్యం చెప్పగానే అదే రాత్రి కుటుంబంతో కలిసి బాప్టిజం తీసేసారు. కాబట్టి రక్షింపబడటానికి సమయం పట్టదు, కానీ రక్షణ యొక్క అవసరాన్ని గుర్తించడానికి సమయం పడుతుంది. రక్షింపబడటానికి ఏం కాదు, సమయం పట్టదు. ఎందుకంటే అది దేవుని చేతిలో పని. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆలస్యం చేసేవాడు. అందుకే వాక్యం ఇదే రక్షణ దినం అంటున్నాడు, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. కాబట్టి రక్షింపబడటానికి ఏం కాదు, సమయం పట్టదు, కానీ రక్షణ యొక్క అవసరం గుర్తించడానికి ఏమైతుంది? ఎందుకంటే దేంట్లో నిమగ్నమై ఉన్నా, శరీరపరమైన అవసరాల్లో మునిగి ఉన్నా. అందులో నుంచి బయటకు వస్తేనే కానీ రక్షణ యొక్క అవసరం గురించిన విషయం నీకు అర్థం కాదు. అందుకే ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకున్నా, ప్రార్థన చేద్దాం. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు ఇంకా అర్థం చేసుకున్నాం. అర్థమైన మంచిగా ప్రార్థన చేసుకోండి. మీరు కూడా ఏం కావాలి, శరీరపరమైన చింతల నుంచి బయటికి రా. విశ్వాసంతో ఏమనాలి, ప్రభువా నాకేం కావాలి, శరీరపరమైన అవసరాల గురించిన చింత నాకు వద్దు. నా కోసం ప్రాణం పెట్టి నన్ను రక్షించడానికి నువ్వు చెల్లించిన మూల్యాన్ని, ఆ త్యాగాన్ని నేను గ్రహిస్తున్నాను, గుర్తిస్తున్నాను. నాకు రక్షణ అవసరం ఉంది, కాబట్టి నాకు రక్షణ కావాలి అని మీరేం చేయాలి? ప్రార్థన చేసుకున్నాను. కొద్దిసేపు చిన్న ప్రార్థన చేసుకొని హల్లెలూయా.